వరంగల్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఆ సీటు ఆరూరికి అని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆరూరిని మాజీ సీఎం కేసీఆర్ బుజ్జగించడంతో ఒక్కసారిగా పరిణామాలు మారాయి. ఇవాళ సెకండ్ లిస్టును బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ అభ్యర్థిని ప్రకటించకుండా రెండో జాబితా విడుదల చేస్తారా లేదా అక్కడ అభ్యర్థిని ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వరంగల్ పార్లమెంట్ సీట్ను మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉన్నారు. ఆరూరి రమేష్ను అర్ధంతరంగా ఎర్రబెల్లి తీసుకుని కేసీఆర్ దగ్గరకు వెళ్లడంతో పరిణామాలు మారాయని చెప్పుకోవచ్చు. ఒక హైడ్రామా వాతావరణం నెలకొంది. ఆరూరి రమేష్ పార్టీ మారాలనుకోవడం, పార్టీ మారుతున్నట్టుగా బయటకు వార్తలు రావడం, వార్తలు వచ్చిన వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లి హుటాహుటిన ఆరూరి ఇంటికి వెళ్లి ఆరూరిని బలవంతంగా కారులో ఎక్కించుకుని అక్కడ నుంచి హైడ్రామాతో తీసుకువెళ్లడం, ఆయన కారును బీజేపీ శ్రేణులు అడ్డుకోవడం. ఎందుకంటే ఆరూరి రమేష్ బీజేపీలో చేరదామని అనుకున్నారు కాబట్టి ఆరూరి రమేష్ ఒక కన్ఫర్మేషన్ కూడా బీజేపీ అధిష్టానానికి ఇవ్వడంతో వారు దానికి ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితుల్లో మధ్యలో ఎర్రబెల్లి రావడంతో బీజేపీ శ్రేణులు ఆయన కారును అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఒక హైడ్రామా ఉద్రిక్త వాతావరణం మధ్య ఆరూరిని కేసీఆర్ దగ్గర తీసుకొచ్చారు. కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఆరూరి మెత్తబడ్డట్టుగా తెలుస్తోంది. ఆరూరి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకి ఇద్దామనుకున్నట్టు వరంగల్ సీటు ఎవరికి ఇవ్వాలనే దాని మీద ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎవరికి వస్తుందనే దాని మీద కూడా ఆసక్తి నెలకొంది. అయితే మా ప్రతినిధి వేణు వరంగల్ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. వేణు, ఒక హైడ్రామా చూసాం ఈరోజు అంతా ఆరూరి రమేష్ విషయంలో, ఎర్రబెల్లి వ్యవహరించిన తీరును కానీ ఆ తర్వాత కేసీఆర్ దగ్గరికి ఏం జరిగింది? ఇప్పుడు ఆ సీటు బీజేపీ ఎవరు కేటాయించే అవకాశం ఉంది? బీజేపీ ఎక్స్పెక్ట్ చేసింది అసలు ఇట్లాంటిది? చక్రి అంటే గత 15 రోజుల నుంచి కూడా అటు ఆరూరి రమేష్ ఎంపీ టికెట్ బీఆర్ఎస్ రావట్లేదు అటువంటి అసంతృప్తిగా ఉన్నాడు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికల లోపల కూడా తన పార్టీ సొంత పార్టీ వారు ఓడించినటువంటి ఒక కోపం కూడా ఉంది. సో ఈ నేపథ్యం లోపల ఎంపీగా బరిలో ఉండడానికైనా ఆయన బీజేపీ అయితేనే బాగుంటుందనే ఆలోచనతో తన అనుచరులు కూడా బీజేపీనే చూస్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంత టచ్ లోకి వెళ్లారు. అయితే ఈ విషయం బయటికి రావడంతో మధ్యలో అటు హరీష్ రావు, కేసీఆర్ కూడా మాట్లాడారు. ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను, బీఆర్ఎస్ లో ఉంటున్నాను కూడా చెప్పారు. అనూహ్యంగా మరోసారి కిషన్ రెడ్డి మాట్లాడము, ఆ తర్వాత బీజేపీ సంబంధించిన కీలక నేతలు కూడా తనతో వెళ్లి టచ్ లోకి రావడం, సర్వే లోపల బీజేపీకి భారీగా ఓట్ షేర్ వస్తుందని చెప్పడంతో ఆరూరి రమేష్ బీజేపీకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. నిన్న ఆల్మోస్ట్ దాదాపు 6 గంటల పైగా చర్చలు జరిగాయి. ఆ చర్చల లోపల బీజేపీలోకి రావడానికి సుముఖంగా ఉన్నానంటూ చెప్తూనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత తన శ్రేణులతో కలిసి హైదరాబాద్కు వచ్చి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని కలిసిన తర్వాత పార్టీలో జాయిన్ అవుతారంటూ కూడా చెప్పి నిన్న బీజేపీ శ్రేణులందరితో కలిసి ఆయన డిన్నర్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మీడియా ముఖంగా రాజీనామాను ప్రకటిస్తూ అదేవిధంగా బీజేపీలో వెళ్తానంటూ ప్రకటన చేయాల్సి ఉండగా కొద్ది క్షణాల్లోనే అక్కడికి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు రావడం, ఆయన్ను బలవంతంగా వెహికల్లో తీసుకుని వెళ్ళడం, హైదరాబాద్ వెళ్తున్న క్రమం లోపల హైవే అక్కడక్కడ బీజేపీ అడ్డుకోవడం, ఒక హైడ్రామా నడిచింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపించాయి. కానీ పెంబర్తి వద్ద బీజేపీ శ్రేణులు అడ్డుకున్నప్పుడు ఆయన కిషన్ రెడ్డితో కూడా ఫోన్ లో మాట్లాడారు. జనగామ సంబంధించిన బీజేపీ నేతలు కిషన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, బీజేపీలోకి రావడం పక్కా అంటూ చెప్తూనే అక్కడికి కేసీఆర్ వద్దకు కూడా వెళ్ళారు. ఇక సంయుక్త సమావేశం తర్వాత కేసీఆర్ కూడా తనను ఏం తక్కువ చేశాము అంటూ కూడా మాట్లాడారు. దీంతో కొంత ఆయన చల్లబడేట్టుగా తెలుస్తుంది. ఇక అధికారికంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బహుశా ఏ అభ్యర్థి విషయంలో ఇలా ఇంత డ్రామా ఏ అభ్యర్థి విషయంలో జరగలేదు అనుకుంటా. అంటే పార్టీ మారుతారని వార్తలు వస్తూ ఉంటాయి, మారితే మారుతారు, లేకపోతే లేదు, మారిపోతే బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇలా కారులో ఎక్కించుకొని ఒక హైడ్రామాతోటి కారులో హైదరాబాద్ తీసుకురావడం, మధ్యలో బీజేపీ శ్రేణులు అడ్డుకోవడం, మళ్ళీ ఆయన హైదరాబాద్ రాగానే సీఎంతో మాట్లాడిన తర్వాత అతని ఆలోచన మార్చుకోవడం, నిర్ణయం మార్చుకోవడం, ఇలా ఏ అభ్యర్థి విషయంలో జరగలేదు అనుకుంటా ఇప్పటి వరకు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఒకే అభ్యర్థి కోసము 2 పార్టీలు కొట్టుకోవడం, 2 పార్టీల నేతలు బాహాబాగి దిగిన పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఇదే ఫస్ట్ టైము. అదే విధంగా అభ్యర్థి కూడా ఓవైపు బీజేపీ శ్రేణులు వచ్చినప్పుడు మీతోనే ఉంటానని చెప్పడము, టీఆర్ఎస్ నేతలు మాట్లాడినప్పుడు మీతో ఉంటానని చెప్పడము, ఇద్దరితో పాటుగా తను ఎవరికి పడితే వారికి మీతోనే ఉంటున్నా చెప్తూనే ఆయన కూడా కొంత డబ్బులకే మారినటువంటి చర్చ జరుగుతుంది. నిన్న తప్పనిసరిగా ఎటువంటి షరతులు లేకుండా బీజేపీలోకి వస్తానని చెప్పినటువంటి ఆరూరి రమేష్ ఈ రోజున 10 గంటలకు ఎగ్జాక్ట్లీ మీడియా సమావేశం అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఇంటికి వస్తామని చెప్పి కొంత 1 గంట సేపు కూడా వేచి చూస్తారు. అంటే కావాలనే తన హైప్ క్రియేట్ చేసుకోవడం కోసమే ఒక బీజేపీలోకి వెళ్తున్నా అంటూ ఇంటిచ్చాడు. అధిష్టానం తన కోసం రావాలి, దిగి రావాలనేటువంటి పరిస్థితులు దిగి రావడం కాదు వేణు, పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళారు, పరిగెత్తుకుంటూ ఆయన్ని హైదరాబాద్ కూడా తీసుకొచ్చారు కదా. ఆయన వేచిన పాచిక పారింటుగా కనపడుతుంది ఆరూరి రమేష్ది.
ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే ఇంతవరకు ఎంపీకి టికెట్ విషయం లోపల నాంచినటువంటి అధిష్టానము స్వయంగా తనకే టికెట్ ఇస్తాము అనేటువంటి ఆల్టర్నేటివ్ ఏది లేకుండా అల్టిమేట్ సృష్టించే పరిస్థితి అయితే ఈరోజు ఆరూరి రమేష్ సృష్టించుకున్నాడు. దానిలో సక్సెస్ అయ్యాడు. ఓ విధంగా అటు బీఆర్ఎస్ శ్రేణులు తన లాక్కెళ్ళడం, బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, తన తన షెడ్స్ కూడా చింపేయడం అంతా ఒక హై డ్రామా కొనసాగింది. ఏదేమైనా కూడా తను అనుకున్నది ఈరోజు సాధించేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీకి ఒక సవాల్ ఉంది. ఎందుకంటే ఎన్ని రోజుల పాటు ఆరు రమేష్ ఒక బలమైన నేతగా ఉన్నాడు కాబట్టి తీసుకొస్తే బీజేపీ నుంచి ఆ గెలుపు సాధ్యమైనటువంటి చర్చ జరిగింది. కానీ అప్పటి వరకు ఆశావాహులు ఉన్నటువంటి బీజేపీ సీనియర్లు అందరినీ కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఒకనొక టైం లోపల ఆరు రమేష్ కనుక బీజేపీలోకి వస్తే ఇప్పటి వరకు వరంగల్ ఎంపీ స్థానం ఆగిన కొండేటి శ్రీధర్ కూడా పార్టీ వీయడానికి సిద్ధపడ్డాడు. సో ఇదంతా కూడా అనుచరులతో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు రమేష్ పూర్తిగా బీజేపీకి హ్యాండ్ ఇవ్వడము, తిరిగి బీఆర్ఎస్ తోనే ఉంటానంటూ ఆయన వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం బీజేపీ నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు అనే దాంతో కూడా మళ్ళా గుల్లాలు పడుతుంది. వాళ్ళకి ప్లాన్ బి కూడా ఉండి ఉండకపోవచ్చు. ఐపీఎస్ ప్లాన్ బి కూడా లేదనుకుంటా. అంటే ఆరు రమేష్ ఇట్లా నిర్ణయం తీసుకుంటారనే ఒక ఆలోచన, ఆ ఎక్స్పెక్టేషన్ ఉండి ఉండకపోవచ్చు. ఇంత హైడ్రామా జరుగుతుందని చెప్పి. ఏంటి వాళ్ళు ఇంకొక మనిషి ఉన్నారు, ఇంకో క్యాండిడేట్ ఉన్నారా కోరుతున్న వాళ్ళు ఆ టికెట్కి సంబంధించి బీజేపీకి? అంటే దాదాపు 8 మంది అభ్యర్థులు ఆశావాహులుగా ఉన్నారు. కానీ ఆరు రమేష్ ఎంట్రీ ఇస్తాడని తెలిసిన తర్వాత కూడా వారందరికీ కొంత దూరం చేసుకున్న పరిస్థితి మనం ఇవాళ కూడా చూసాం. ఆరు రమేష్ ని ఎప్పుడైతే ఇంటి వద్ద నుంచి బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లారో వెంటనే వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులు అదేవిధంగా బీజేపీ నేతలు కూడా వచ్చారు. అంటే పూర్తిగా తన మా అభ్యర్థి అనేటువంటి ఫీలింగ్ లో కూడా బీజేపీ ఉన్నారు. కానీ ఇది ఒక అనూహ్య పరిణామం అని చెప్పుకోవాలి. బీజేపీ నేతలు ఇప్పుడు అధిష్టానానికి ఏం చెప్పుకుంటారు, ఇప్పటికే ఎంపీ టికెట్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నామంటూ కూడా నిన్న అందరూ నేతలు కూడా ముక్త కంఠంతో చెప్పి తనకు మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు తమ దారేటు అనేది ఒక అంశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రోజులు దూరం కొట్టినటువంటి దాదాపు 3-4 అభ్యర్థులు, కీలక అభ్యర్థులు, అందులో రిటైర్డ్ డీజీపీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, దాంతో పాటు దుబాల్ శివాల్దేవ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కొన్నిటి చెరి, 3 అభ్యర్థులు ఇన్ని రోజులు దూరం పెట్టారు. ఎందుకంటే ఆరు రమేష్ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ముగ్గురిని మళ్ళీ చేరదీయాల్సిన పరిస్థితి దాపురించింది. మరోవైపు ఆ ముగ్గురు కూడా ఇప్పుడు టికెట్ మీకు లేదు అని చెప్తూనే చివరికి దిక్కులేని పరిస్థితిలో మాకు ఇస్తున్నారనేటువంటి అంశం కూడా వాళ్ళ లోపల కొంత అసంతృప్తి ఉంటుంది. సో ఇప్పుడు బీజేపీకి నిజంగా అసలు అభ్యర్థి, బలమైన అభ్యర్థి దొరుకుతాడా, ఏం చేయాలని కొంత ఒక ఉత్కంఠ బీజేపీ పార్టీ లోపల కొంత శూన్యత్వం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఆరు రమేష్ చేసినటువంటి ఒక ఎపిసోడ్ మాత్రం పూర్తిగా బీజేపీ, వరంగల్ బీజేపీని అయితే అప్రతిష్ట పాలు చేసిందని చెప్పుకోవాలి. చూడాలి దీనిపై బీజేపీ ఇంకా ఎటువంటి అసలు స్పందన లేదు. దాంతో పాటు కిషన్ రెడ్డి కూడా మద్రాసు నుంచి వచ్చిన తర్వాత తను కూడా ఏం మాట్లాడతాడు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ టికెట్ ఆరు రమేష్ కే ఫిక్స్ చేయడం జరిగింది. తన శ్రేణులకు కూడా చెప్పుకున్నారు బీజేపీ వాళ్ళకి సహకరించాలంటూ. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ అభ్యర్థిని ప్రకటిస్తారనేది నెక్స్ట్ బెస్ట్ పర్సన్ ఎవరు బీజేపీకి? నెక్స్ట్ బెస్ట్ షాట్ ఎవరు బీజేపీకి ఇప్పుడు? ప్రధానంగా ఆరూరి రమేష్ ఒకవేళ కనుక పార్టీలు రాకపోయి ఉంటే కృష్ణప్రసాద్ కు టికెట్ ఇస్తామని అయితే భావించారు. దాంతో పాటు తర్వాత కృష్ణప్రసాద్ తర్వాత మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కూడా బరిలో ఉన్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులే ప్రస్తుతం ఆరూరి రమేష్ కంటే కూడా 2వ వరుసలో 3వ వరుసలో ఉన్నటువంటి బలమైన నేతలు. కానీ ఆరూరి రమేష్ వస్తున్నారని చెప్పి వీళ్ళిద్దరిని కూడా కొంత గ్యాప్ వచ్చింది 2 రోజుల పాటు. కానీ వాళ్ళనే ఇప్పుడు మళ్ళీ ముందు వరుసలో తీసుకొచ్చి ఆ ఇద్దరు అభ్యర్థిత్వం లోపల ఎవరికో ఒకరికి అభ్యర్థం ఖరారు చేయాలి. కానీ కృష్ణప్రసాద్ ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఇటు వరంగల్ ఎంపీ స్థానం కానీ కొంత అందుబాటులో ఉండనేటువంటి ఒక వాదన ఉంది. దాంతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన పూర్తి స్థాయి లోపల బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం ఎటువంటి కృషి కూడా చేయలేదు. సో ఆ బీజేపీ సంబంధించినటువంటి క్యాడర్ పూర్తిగా ఆయనపై విముఖత ఉంది. సో అంటే మరి కృష్ణప్రసాద్ తీసుకొస్తారా, లేకపోతే కొండేటి శ్రీధర్ ఈసారి వర్ధనపేట నుంచి పోటీ చేసి ఆయన కూడా ఓడిపోయారు. తనపై కూడా ప్రజల లోపల ఆధారం లేదు. సో ఇద్దరు కూడా ప్రజాదరణ లేని నేతలే ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఎవరిని చూస్ చేసుకుంటారు? ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు ఆశపడ్డటువంటి ఒక బలమైన నేత ఆరు రమేష్ మురిదెప్పాడు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థి రాబోతున్నారు కాబట్టి సో ఏం చేస్తారు? ఈ ఇద్దరు అభ్యర్థులు ఎవరికైనా ఇస్తారా, లేకపోతే కొత్త అభ్యర్థిని బయట నియోజకవర్గాలను తీసుకొస్తారనేది ప్రస్తుతం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.